సర్వసంపదలు. యేసుక్రీస్తులో ఉన్న సర్వము, యేసుక్రీస్తులో ఉన్న సర్వ సంపదలు, యేసుక్రీస్తులో ఉన్న సమస్తము మనం తెలుసుకోవడం ద్వారానే మన జీవితాలు, మన హృదయాలు నింపబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడాలి. మన కుటుంబాలను మనం కట్టేసుకుందాం అనుకుంటున్నాం. మనం ఎన్ని కట్టుకున్నా దేవుడే సమస్తాన్ని కట్టేవాడని గుర్తించుకోండి. సమస్తాన్ని కట్టేది ఎవరు? ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి తర్వాత కట్టబడుతుందంట. అంటే మనకు కనిపించే ఇల్లు అని ఎవరో ఒకరు కట్టినవే, కానీ సమస్తము కట్టుకోవడానికి మెటీరియల్ ఇచ్చింది ఎవరు? అందుకని సమస్తాన్ని కట్టేది ఆయనే. ఇప్పుడు మనం పెళ్లి చేసేస్తాం భోజనాలు పెట్టి, కానీ నిజంగా పెళ్లి చేసేది ఎవరు? ఆయన. ఆ కుటుంబాన్ని వాళ్ళిద్దరిని కట్టేది ఎవరు? ఆయన. మనం పెళ్లి చేస్తే 3 రోజులకి ఇడిపోతారు వాళ్ళు, కానీ ఆయన కడితే, ఆయన జతపరిస్తే, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అన్నారు. నిజంగా ఆయన జతపరిస్తే ఎవడు వేరు చేయలేడు కూడా. ఆయన మూస్తే ఎవరు తెరవలేరంట, ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. కాబట్టి చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో నుంచి సర్వమైనటువంటి క్రీస్తుని గురించి మనం 3 మాటలు చూసుకొని, అంటే 3 వాక్య భాగాలు చూసుకుందాం. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, అలాగే 3వ అధ్యాయంలో కూడా 3 వాక్యాలు చూసుకుందాం. 16వ వచనంలో, 1వ అధ్యాయం 16వ వచనం, లేకపోతే 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని చెప్తూ అన్నీ కూడా ఒకటి, సర్వమును ఆయన యందు సృజించబడెను. లాస్ట్ లైన్ చూడండి, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడెను. ఓకేనా? సర్వం సర్వం అన్నాడు. సర్వం అంటే ఏంటి? ఇందులోంచి ఒకటి పక్కకు తీయడానికి లేదనమాట, వేరు చేయడానికి లేదు. సర్వము ఆయన యందు ఆయనను బట్టి ఆయన ద్వారా ఏమైనా సృజించబడ్డాయి. ఓకేనా? 2వ అధ్యాయము 3వ వచనం, ఇదే బుద్ధి. సర్వము ఆయనలో సృష్టించబడ్డాయి, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి, ఆయనను బట్టి సృష్టించబడ్డాయి అన్నదే బుద్ధి. ఇదే జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అంటే ఎవరెక్కడ? యేసుక్రీస్తే. 1వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తే, 2వ అధ్యాయంలో ఆయన కూడా యేసుక్రీస్తే. ఇప్పుడు ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు, యేసుక్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నవంటే ఏంటి అర్థం? దాచబడ్డాయి. ఏంటి? దాచబడ్డాయి, లేకపోతే భద్రం చేయబడ్డాయి, మరుగు చేయబడ్డాయి, లాక్ చేయబడ్డాయి. అంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? తెలుసుకుంటున్నాము అంటే ఆ లాక్లు ఓపెన్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తుని తెలుసుకుంటే ఆ భద్రం చేయబడిన వాటిని, ఆ దాచబడిన వాటిని ఏం చేస్తాం? మనం పొందుకుంటాం, సంపాదించుకుంటాం. ఆ సంపాదించుకోవడానికే ఇక్కడికి రావాలి. అందుకని ఏమన్నాడంటే 4వ వచనంలో ఏమంటాడు? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా ఈ సంగతులు చెప్తున్నాను అన్నాడు. ఈ సంగతి చెప్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంగతులు క్రీస్తులో ఉన్న వాటిని, బుద్ధి జ్ఞానములనే సర్వ సంపదలను తెలుసుకోకపోతే వాడి సంపాదన పెంచుకోవడానికి మిమ్మల్ని మోసం చేస్తాడు. ఆ మోసం చేసేటప్పుడు ఏ మాటలు వాడతాడు? చక్కని మాటలు, తీయని మాటలు, చక్కని మాటలు. అంటే మీరు తీయని మాటలు, చక్కని మాటలు చెప్తున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా తెలుసుకోవాలి మనం అంటే, యేసు ప్రభులో ఉన్న వాటిని చెప్పకుండా ఆయనకున్నవి, ఆయనకి లేనివి, ఆయన కోరికలు, ఆయనకున్న ఆశలు, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం అన్నాడు కదా, ఇవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. మనము సీలింగ్ వేసుకోవాలి, మనము ఏసీ పెట్టుకుందాం, మనము టైల్స్ వేసుకోవాలి అని ఇలాగ ఏదో చెప్తున్నాడు అనుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం కోరికలు ఉన్నాయి అన్నీ సంఘానికి చెప్తున్నాడు. క్రీస్తులో ఉన్న వాటిని చెప్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇవన్నీ అవసరమైతే సమకూరుస్తాడు దేవుడు. కానీ అలాగా దేవుని వైపు చూడకుండా ఏం చేస్తారు? మనుషుల నుంచి చెప్తూ ఉంటారు. అసలు సేవకుడు నిలబడితే ఎవరి గురించి చెప్పాలి? అంతే. ఎందుకు? క్రీస్తు గురించి ఎందుకు చెప్పాలి? ఆయన గురించి వింటేనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అప్పుడు విశ్వాసం వలన అంతకంతకు విశ్వాసం ద్వారానే మళ్ళీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. విశ్వాసానికి వేరుగా విశ్వాసంలో అభివృద్ధి, స్థిరత్వం అనేది లేదన్నమాట. అందుకనే బుద్ధి యేసుక్రీస్తులోనే ఉంది, జ్ఞానము యేసుక్రీస్తులో ఉంది, ఈ సర్వ సంపదలు కూడా క్రీస్తులోనే ఉంది. కాబట్టి సర్వం క్రీస్తులో ఉంది. కాబట్టి సర్వము ఆయన ద్వారా సృజించబడింది, ఆయనను బట్టి సృజించబడింది. కాబట్టి ఆయనలో ఉన్న ఈ బుద్ధి జ్ఞానములని, సర్వ సంపదలని మనం సంపాదించుకుంటే, తెలుసుకుంటే మనం జీవిస్తాం. అంతే, చాలా ఈజీ. అందుకే ఇది సులువు, తేలిక అన్నాడు. నా ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు
భారమైనవి కాదన్నాడు. ఆలోచించేయండి. క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుంటే సులువుగా ఉంటుంది. క్రీస్తులో ఉన్న వాటిని విడిచిపెట్టి ఇందాక అన్నట్టు మంచం కొంచెం ఆశ్రయించావు అనుకో, అప్పుడు మళ్ళీ తిరిగి ధర్మశాస్త్రం కిందకి వెళ్తావు, అంటే మోయలేని కాడి కిందకి వెళ్తావు. అంటే నీ క్రియల ద్వారా ఏదో దేవుని ఎదుటి మంచోడు అవ్వాలని, నీతిమంతుడు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మరలా నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు కృపలో ఉన్నావు. వాస్తవానికి కృపలో నుంచి నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నావు. అంటే నువ్వు మోయలేంది నువ్వు మళ్ళీ ఎత్తుకుంటున్నావు. మనం మోయలేంది ఆయన మోసాడు కదా. ఆయన నువ్వు మోస్తే నాకేంటి, నేను మోస్తానని మళ్ళీ మనం ఎత్తుకుంటున్నాం. ఎత్తుకుంటున్నారా? ఎత్తుకుంటే వచ్చే ఫలితం ఏంటంటే చెమటలు పట్టేస్తాయి అంతే. ఇప్పుడు సిలువ ఎత్తుకుంటే ఏమవుతాయి? మనకే చెమటలు పట్టేస్తాయి. యేసుప్రభులోంచి తెలుసుకుంటే, యేసుప్రభులో ఉన్నవాడిని తెలుసుకుంటే అప్పు లేకుండా సమృద్ధి కలిగి ఉంటాం. కానీ ఇదిగో లోకం మర్యాద చొప్పున వెళ్ళేవనుకో, మిగిలేదు అప్పు, చెమటలే. చెమట కంపే. చెమట అంటే శాపం, గుర్తెట్టుకోవాలి. ఆదామునందు శాపం. నీవు బ్రతుకు దినములన్నీ నీ రక్తపు చెమట కార్చి నువ్వు ఆహారం సంపాదించుకుంటావు అన్నాడు. కానీ క్రీస్తులో ఇది లేదు. ఏంటి? క్రీస్తులో లేదు. క్రీస్తులో ఉన్నది ఏంటంటే విశ్వాసం. క్రీస్తులో ఉన్నది ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతిలో నెమ్మదితో కూడిన జీవితం, సంతృప్తితో కూడిన జీవితం, సమాధానంతో కూడిన జీవితం, కలతలు లేని జీవితం, చింతలు లేని జీవితం, బుద్ధితో జీవించే జీవితం, బుద్ధి కలిగి నడుచుకునే జీవితం, జ్ఞానంతో జీవించే జీవితం. ఇక 3వ అధ్యాయంలోకి వెళ్తే 4లో మనం చూస్తాం కదా, మనకు జీవము క్రీస్తు అని. తర్వాత 11వ అధ్యాయం చివరి లైన్ చూడండి, 11వ వచనం. 3వ అధ్యాయము కొలస్సీ 3:11 చివరి లైను, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు సర్వం. క్రీస్తే సర్వం. క్రీస్తు ఎవరు? ఆయనే సర్వం. అంటే ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలి? క్రీస్తుని తెలుసుకుంటే నీకు సమస్తం, సర్వం కూడా తెలుస్తుంది. నువ్వు సర్వాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నావు? మనం సర్వమైన క్రీస్తుని విడిచిపెట్టి ఆ సర్వములో కొంత ఉంటుంది కదా, ఎక్కడో ఈ పిసరంతా. మన జీవితం ఎంత? ఆ పిసరంతా, కంటికి కనిపించనంత ఈ చిన్న జీవితం కోసం, ఆ చిన్న జీవితంలో ఏది కావాలా అని వెతుకులాడుతూ ఏం చేస్తున్నావు? కొంచెం కిందకు పోతున్నావు. నీ చేతి పనిని ఆశీర్వదించటానికి, నీ కష్టార్జితం అనుభవించటానికి దేవుడు ఏమి ఉండాలన్నాడు? నీ కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవించాలంటే నీకు ఉండాల్సినవి ఏంటో తెలుసా? బ్యాంకులో బ్యాలెన్స్ కాదు. ఏముండాలి? భయభక్తులు. దేవుని ఎడల భయభక్తులు ఉండాలని చెప్పాడు 127వ కీర్తనలో. ఆ కీర్తన ఒకసారి చూడండి, మీరు అది నమ్మండి దయచేసి. నమ్మి ఇది వాగ్దానంగా తీసుకొని జీవించండి. అప్పుడు మీ కష్టము 128వ కీర్తన, 127వ కీర్తన కుటుంబమే. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి త్రోవలు నడిచేవారు ధన్యులు అన్నాడు. చూసారా? అంటే ఆశీర్వదించబడిన వారు. దాన్ని చెప్తున్నాడు 2వ వచనం నుంచి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇప్పుడు నీ సర్వం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవల యందు నడుస్తూ ఉంటే వాళ్ళు ధన్యులు అన్నాడు. ఈ ధన్యత అనే దాంట్లో ఆరోగ్యం ఉంది, మన ప్రతి అవసరం తీర్చబడటం ఉంది, మన కుటుంబం కట్టబడటం ఉంది, దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ ఉంది, సర్వం ఉంది. సర్వము క్రీస్తులో ఉంది. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నాడు. విశ్వాసి అందరిలో ఉన్నాడు. గుర్తించాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిశ్చయముగా అన్నాడు. యేసుప్రభు కూడా ఏమన్నాడు? ఇదని చెప్తున్నాడు. ఇదిగో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడా లేదా? అంటే ప్రభువు మాట నిశ్చయం అంటే ఏంటి? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని ఎప్పుడు? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అన్నాడు. చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు చూడండి. మనిషిలాగా చెప్పట్లేదు దేవుడు, నాకులాగా చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. ఆలోచన చేయండి. నీ కష్టం ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతే నీకు ఎలా ఉంటుంది? నీ కష్టం నువ్వు అనుభవించకుండా ఎవడన్నా అనుభవిస్తే నీకు ఎలా ఉంటుంది? బాధ కలిగదా? కనీసం నీ కష్టార్జితాన్ని నీ పిల్లలు అనుభవించినా సంతోషిస్తావు. అవునా కదా? ఎవడో పట్టిపోతే ఏం చేద్దాం? ఎవడో పట్టిపోతే ఏమవుతుందండి? మనం రోజంతా కష్టపడి నెలంతా కష్టపడ్డాము, ఒక 30,000 వచ్చింది అనుకుందాం. రోజుకి 1000 రూపాయలు చొప్పున 30,000 వచ్చింది. సంతోషంగా 30,000 జేబులో పెట్టుకుని వస్తున్నావు. ఎవడో నెత్తి మీద కొట్టేసి ఆ 30,000 ఎత్తుకెళ్ళిపోయాడు. సంతోషంతో ఇంటికి వస్తావా?
నెలంతా కష్టం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలరా బాబు, ఈ ఈఎంఐ ఆడు వస్తాడు, అప్లోడ్ వస్తాడు, సీటీ కూడా వస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, ఏం చేయాలి, ఆడికి బాకీ ఉన్నాను, ఈడికి బాకీ ఉన్నాను, బియ్యం తెచ్చుకోవాలి, లేకపోతే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి, పిల్లలకి ఏదైనా జరిగితే ఏం చేయాలి అని ఇన్ని బాధలు, ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అన్నాడు. 3వ వచనంలో నీలోగిట అంటే అర్థం ఏంటి, నీ ఇంట్లో నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండను. ఫలించు ద్రాక్షావల్లిని చూస్తే ఆనందం కలుగుతుందా, కలగదా? కానీ ఇప్పుడు ఇంటికి రావడానికే భయం వేస్తుంది కొంతమంది మగవాళ్ళకి. ఫలించు ద్రాక్షావల్లిలాగా లేదు, సింపురు దెయ్యంలాగా ఉంది, ఈత రొప్పలాగా ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ వేసుకొని పిల్ల దెయ్యం, కొర్రి దెయ్యంలాగా వస్తూ ఉంటుంది. ఒక గృహిణి లేదా ఒక భార్య ధర్మం ఏంటి తెలుసా? తన భర్త వచ్చేటప్పటికి శుభ్రంగా స్నానం చేసి భర్తకి ఇష్టంగా కనిపించేటట్లుగా వేసుకోవాలి. నీ సౌఖ్యం, నీ సుఖం, లేకపోతే నీ యొక్క స్వార్థం కాదు చూసుకోవాల్సింది. లేకపోతే టీవీ సీరియల్ చూస్తానో, ఇల్లు చక్కబెట్టుకోకుండా, తొడవకుండా, శుభ్రం చేయకుండా, ఎక్కడ బట్టలు అక్కడే వదిలేసి, ఎక్కడ అంట్లు అక్కడే వదిలేసి, తినేసి తాగేసి కాళ్ళు ఆరజాపుకుని కూర్చోవడం కాదు భర్త వచ్చేటప్పటికి. ఇప్పుడు బయట వాళ్ళే చాలా బాగా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి విశ్వాసులైనటువంటి మీరు ఏ కృతజ్ఞత కలిగి ఉండాలి భర్త ఎడల? ఖచ్చితంగా ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు చూసారు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్లే ఉంట. చూడగానే చిరాకు వేసేసి బయటికి వెళ్ళిపోకూడదు. ఆ ఇల్లు చూడగానే చిరాకు వేసి వెళ్ళిపోకూడదు బయటికి. ఆ ఇల్లుని, ఇంటిని చూడు, ఇల్లాలని చూడు అంటాడు. వాళ్ళు చూడగానే బయటికి వెళ్ళిపోయి ఎక్కడో ఏ చెట్టు కిందో లేదా ఎక్కడో నలుగురు కూర్చుని ఎక్కడో లోకస్తులు కూర్చుంటారు కదా అక్కడక్కడ, షాపుల దగ్గర, సెంటర్లో, రాళ్ళ దగ్గర, బస్ స్టాండ్లో అక్కడక్కడ కూర్చొని రాత్రి వరకు కాలక్షేపం చేసి ఇంటికి వస్తూ ఉంటారు. లేదు, ఇంటికి వచ్చిందా పురుషుడు తన ఇల్లే పరలోకంలాగా ఉండేటట్లుగా స్త్రీ ఉంచాల. ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. ఇలాంటి ఉడుకులో ఏసీ ఉంటే ఏసీ వేసుకుని లోపల కూర్చుంటాడు. ఏసీ లేదనుకో ఏం చేస్తాడు, ఎక్కడ బాగా గాలి అవుతుంది అక్కడ పోతాడు. అవునా కదా? మగవాడు ఏం చేస్తాడు అంతే. అప్పుడు బుర్ర తినేస్తే ఏమవుద్ది, ఇక దూరంగా పోతాడు, ఆమె లేని చోటికి వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు, ఆలోచించేయండి. అలాగే పిల్లలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఫలించే చెట్టు, ఫలించే ద్రాక్షావల్లి, ఒలీవ మొక్కలు రెండింటితో పోల్చాడు భార్యని, బిడ్డల్ని కూడా. అంటే కష్టపడేవాడు యజమానుడు, పురుషుడు ఇంటి దగ్గర ద్రాక్షావల్లి వలె. ద్రాక్షావల్లి ఏం చేస్తుంది తెలుసా మీకు? చక్కగా అల్లుకుపోతుంది. అల్లుకుపోతే తన నీడకు వచ్చిన ఎవరికైనా ద్రాక్షావల్లి కింద ఎంత చల్లగా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు వెళ్ళారా? ద్రాక్ష తోటలోకి వెళ్తే తెలుస్తుంది, చల్లగా ఉంటుంది. ఆ గుత్తులు కనపడుతున్నప్పుడు, అంటే ఆ కాయలు ఫలిస్తున్నప్పుడు ఆ గుత్తులు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కని తీయనిటువంటి ద్రాక్షారసం, తర్వాత ద్రాక్ష పళ్ళు, లేకపోతే తీయనటువంటి ఆతిథ్యంతో ఆమె ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి. ఇది పెడితే అయిపోద్దేమో, మాకెక్కడి నుంచి వస్తుంది, మా ఇంటికి వచ్చారేళ్ళో అని కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చెయ్యి. నీకు ఏది ఉందో అది పాడు చేయకుండా పెట్టు, లేదా తాగడానికి, తినడానికి. రేపు పని చేయదు అనుకుంటావా? రేపు పని చేయని చాలా ఉంటాయి. అలాంటివి ఇంట్లో దాచిపెట్టి మరిచిపోయినట్టు ఉండకూడదు. ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో, వచ్చారంటే ఏంటో తెలుసా? అసలు ఇంట్లో వీళ్ళకి పెట్టడానికి ఏముంది, వీళ్ళకి ఇవ్వడానికి ఏముందని ఆలోచన చేయాలా. ఏమీ లేదనుకోండి, తెప్పించుకునే ప్రయత్నం చేయాలా. మనం తింటాకేమీ లేదనుకుంటాం, కానీ మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాద చేయడానికి ఏదైనా ఉందా అన్నది కూడా చూసుకోవాలా. ఇప్పుడు అందరూ కూల్ డ్రింకులు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎవరైనా రాగానే పోసిచ్చేస్తారు. నువ్వు చచ్చిపో, మెల్లిమెల్లిగా చచ్చిపో, వెంటనే చచ్చిపోద్దులే అని. ఏదో పెద్ద ఇందులో చిన్న డ్రింకులు తెచ్చేసి మొత్తం అవి కూడా ఏం చేస్తున్నారు, వాటర్ బాటిల్ ఒకటి, డ్రింక్ బాటిల్ ఒకటి మొత్తం వడ్డించేస్తున్నారు కదా. అన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసి అలవాట్లే సమాజం బాగా అలవాటు చేసేసింది. ఆ డ్రింక్ తాగేసాక తర్వాత ఏంటి ఉంటుంది చెప్పండి? తర్వాత కప్పు ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ కప్పు.
వేడివేడిగా ముందు తినేసావు, తర్వాత చల్లచల్లని వాటర్ వేసేసావు, తర్వాత చల్లచల్లని డ్రింక్ వేసేసావు, తర్వాత చల్లచల్లని ఐస్ క్రీమ్, లాస్ట్లో ఐస్ క్రీమ్ కదా ఆ నాక్కుండా వెళ్ళిపోయావు. ఆ తర్వాత వచ్చిన సమస్యల కష్టం ఈ పొట్టకు ఎంత బాధ పెడతారంటే ఒక నెలకు సరిపడా ఆ పొట్టను బాధ పెట్టేస్తారు మీరు. ఇశ్రాయేలీయులు ఇలాంటి నేరమే చేశారు. వాళ్ళు ఇంకా తింటున్నప్పుడు ఆ పళ్ళల్లో ఉండగానే దేవుడికి ఏం కలిగిందంటే అసహ్యం కలిగింది. చంపేటు ఓ పక్క నుంచి దేవదూత మొత్తం కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. మోషే అడ్డపడ్డాడు, లేకపోతే ఏమవుతుంది, అందరం చంపేస్తారు. తిండండి ఏంటి అనుకుంటున్నారో, బతకదాన్ని తినడం అనుకుంటున్నారా? ఆ తిండికి కొంచెం లిమిట్ దాటారా, గీత దాటారా, సావే జాగ్రత్త. ఏ తిండి ఏ ఆహారం వల్ల బ్రతుకుతున్నాం అనుకుంటున్నారో అదే ఆహారం ఉరిగా మారిపోద్ది, బోనుగా మారిపోద్ది. అది కూడా చెప్పాడు. వారి ఆహారం వారికి ఏమవుతుంది, ఉరిగాను బోనుగాను మారునుగాక అంటాడు. అంటే మనం తినే ఆహారం కొన్నిసార్లు ఏమైపోద్ది, ఉరిగా మారిపోద్ది. రోమపత్రిక 11వ అధ్యాయము ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నప్పుడే ఈ మాట చెప్పాడు. వాళ్ళకి కఠిన మనసు ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎందుకు దేవుడు విసర్జించాడు, వారికి ఎందుకు నిద్రగత్తుగల మనసు చూడలేని కన్నులు ఇచ్చాడు అని చెప్తూ 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. వారు కఠిన చిత్తులు అయిపోయారంట, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసు ఇచ్చాడంట. నిద్రమత్తు అంటే ఏంటి, ఇంకా అదే మంచం, ఇందాక చెప్పినట్టు. చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని రాయబడింది. మరియు వారి భోజనం ఏమైందంట, ఇశ్రాయేలీయుల భోజనం వారికి ఉరిగా మారిపోయింది, బోనుగాను, ఇంకా తర్వాత ఆటంకముగాను. ఇంకో మాట చెప్పాడు, వారి క్రియలకు ప్రతిఫలమునుగాను ఉండునుగాక, వారు చూడకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయమని దావీదు చెప్తున్నాడు. ఈ పొంగిపోదాను, మీ భోజనం మీకు ఉరిగా మారకూడదు. 128వ కీర్తన వాగ్దానంగా తీసుకొని ఏం చేస్తారు, ప్రార్థన చేయండి, ప్రభు సన్నిధిలో జీవించండి, నీ క్రియలకు ప్రతిఫలంగా వస్తుంది అంటున్నాడు. 28:4 చెప్తూ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడని చెప్పాడు. కనుక 1 కష్టార్జితము మనం అనుభవించటం, 2 మనకి మేలు కలగడం, 3 భార్య మన ఇంట్లో ఫలించు ద్రాక్షావల్లి వలె అభివృద్ధి చెందడం, 3 పిల్లలు ఒలివ మొక్కల వలె భోజనపు వల్ల, అంటే వాళ్ళకి ఆహారపు కొరత కానీ ఎటువంటి కొరత అనేది లేకుండా వారు అభివృద్ధి చెందటం, వర్ధిల్లటం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడని చెప్పాడు. కనీసం మినిమం ఇది ఆశీర్వాదం, ఇది మినిమం ఆశీర్వాదం. అంతే. దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్తే చివరికి ఆ భోజనం ఏమవుతుంది, ఆ భోజనమే ఉరిగా మారుతుంది. ఉరి అంటే ఏంటంటే, ఉరి వేసినట్టు బతుకుతాడా? బోన్లో ఉన్నవాడైనా బతుకుతాడేమో కానీ ఊర్లో ఉన్నవాడు ఊరు అయిపోయినాడు బతకడు అనమాట. చివరికి అదే మన క్రియలకు ప్రతిఫలంగా ఉండే అవకాశం ఉంది. కానీ దేవుడు మనల్ని దానికోసం పిలవలేదు, ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. కాబట్టి మనల్ని ఆశీర్వాదంగా, అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి పిలిచాడు. కాబట్టి క్రీస్తే సర్వము, ఆయన అందరిలో ఉన్నాడు. సర్వమైన క్రీస్తులో ఉన్న సమస్తాన్ని కూడా మనం తెలుసుకునే ద్వారా మనం యొక్క కష్టాన్ని కూడా మనము ఆశీర్వదించబడి అంటే దాన్ని అనుభవించేటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. లేదంటే సిల్లు సంచులేసినట్టు పోతూనే ఉంటుంది. పోగొట్టుకుంటారో కూర్చుకుంటారో మీ యొక్క కష్టం మీకు ఆశీర్వాదకరంగా చేసేవాడు దేవుడు. అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరమ తండ్రి, మీ ఘననామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు మాతో మాట్లాడిన సంగతుల విషయమై స్తోత్రాలు. సమస్తము క్రీస్తులో సృష్టించబడ్డాయి, సర్వమును ఆయనను బట్టి ఆయన ద్వారా సృజించబడ్డాయి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుంట ద్వారానే మాకు బుద్ధి జ్ఞానము వివేకం కలుగుతుంటుండగా తండ్రి, సర్వ సంపదలు క్రీస్తులోనే ఉన్నాయని మాకు తెలియజేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సర్వము క్రీస్తేనని
ఆ క్రీస్తును ఎడల ద్వారా భయభక్తులు కలిగి ఉన్న వాడు ఖచ్చితంగా నిశ్చయంగా ఆశీర్వదించబడతాడని, నాయన రెక్కల కష్టార్జితము అనుభవిస్తామని, నిశ్చయముగా మీకు మేలు కలుగుతుందని, నీవు ధన్యుడు అని, నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండునని, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివు మొక్కల వలె ఉందురని తెలియచేసినందులకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన మార్గంలో నడుచు వారందరూ కూడా ధన్యులని నిశ్చయముగా అని చెప్పి ఆశీర్వదించినందులకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆశీర్వదించబడినటువంటి మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండువారుగాను, అనేకులను ఆశీర్వదించేవారుగాను మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి ఆయన గడిచిన వారమంతా కాపాడారు. మా ముందున్న వారములో ప్రతి కూడికలోనూ ఆయన మీ యొక్క కృపచేత వర్తమానమిచ్చి మమ్మల్ని నడిపించమని, క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుంటూ శక్తి కలిగి బలం కలిగి మీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ, ఆత్మ ద్వారా జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించేటువంటి ప్రియులుగా, మీకు ఇష్టలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, బలిపాడులో ఉన్నటువంటి ప్రియులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని, కూడికలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకోమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, రాత్రి కూడికలో ఆరాధనలో కూడా మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సహాయము సకల పరిశుద్ధులందరితో పాటు మనకును కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.